వేస్తున్నానండి. దానికోసం 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు తీసుకున్నానండి. బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. కొంచెం గోల్డ్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేస్తున్నానండి గ్రేవీ కోసం. బంగాళాదుంప ముక్కలను కూడా వేసేసుకుందామండి. నేను ఆల్రెడీ కుక్కర్లో 2 విజిల్స్ వేయించుకున్నాను ఫ్రెండ్స్. ఇవి కూడా కొంచెం మసాలా అంతా కూడా ఈ బంగాళదుంపలకు పట్టే. ఇంట్లో 1 స్పూన్ ధనియాల పొడిని, ఒక 2 స్పూన్లు కారం వేసుకుందామండి. బంగాళదుంపలు కలిసేంత వరకు కలుపుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం అయితే సరిపోతుందండి. ఆల్రెడీ బంగాళదుంప ముక్కలు ఉడకబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, సరిపోతుంది. అయితే అయిపోయిందండి ఆలు మసాలా కర్రీ. చక్కగా గ్రేవీ బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. చపాతీలోకి, రైస్లోకి కూడా మనకి చాలా బాగుంటుందండి కర్రీ. ఇలాగా కర్రీ ఎక్కువ తినేవాళ్ళు అయితే మంచిగా చాలా బాగుంటుందండి చపాతీలోకి. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.